శిఖర్ కుమార్. నేను ఒక మెడికల్ ఆంకాలజిస్ట్ అండి. లాస్ట్ 4 సంవత్సరం నుంచి యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ హైదరాబాద్ లో నేను పని చేస్తున్నాను. సో ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టేది ముఖ్య కారణం ఏంటంటే, రీసెంట్ గా మేము యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ హైదరాబాద్ లో ఒక కొత్త మషిన్ ఇన్స్టాల్ చేశాము. ఈ మషిన్ పేరు ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్, ఆల్సో నోన్ యాజ్ NGS. ఇది ఒక చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఇది హైదరాబాద్ లో కూడా చాలా తక్కువ హాస్పిటల్ లోపల ఈ మషిన్ ఉంది, ఈ ఫెసిలిటీ. సో NGS గురించి కొంచెం మాట్లాడాలి, ఎందుకంటే ఇది ఒక కొత్త టెక్నాలజీ. చాలా మందికి ఈ విషయం గురించి అంత ఐడియా లేదు. ఏంటంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇప్పుడు చాలా మారిపోయింది. మీకు అందరికీ తెలుసు దట్ క్యాన్సర్ రేట్స్ చాలా పెరిగిపోతున్నాయి. ఒక టైంలో క్యాన్సర్ అంటే ఓన్లీ ఓల్డ్ ఏజ్ లో 60s 70s ఆ ఏజ్ లో తెలిసేది జబ్బు, కానీ ఇప్పుడు మేము చూస్తున్నామండి 20 years లో చెప్పాలంటే చాలా కొత్త ట్రీట్మెంట్ డెవలప్మెంట్స్ జరిగింది. ఎస్పెషలీ ఊపిరితిత్తు క్యాన్సర్స్ లో. ఊపిరితిత్తు క్యాన్సర్స్ కి ఒక టైంలో అడ్వాన్స్డ్ స్టేజ్ లో డయాగ్నోసిస్ ఉంటే ఓన్లీ ఒక ట్రీట్మెంట్ ఆప్షన్ ఏముండేది అంటే ఓన్లీ కీమోథెరపీ. కానీ కీమోథెరపీ ట్రీట్మెంట్స్ తో ఈ క్యాన్సర్స్ కి మనము ఎక్కువ లైఫ్ స్పాన్ ఎక్స్పెక్ట్ చేయలేము కదా. 4th స్టేజ్ క్యాన్సర్ ఉంటే ఒక యావరేజ్ గా 6 నెలల 1 సంవత్సరమే పేషెంట్ పట్టుకుంటారంటే ఈ విషయం మనకి ఇప్పుడు కూడా మనం ఒక యావరేజ్ మనిషికి అడిగితే వాళ్ళు కూడా ఇదే చెప్తారు. కానీ ఇప్పుడు ఊపిరితిత్తు క్యాన్సర్స్ లో చాలా కొత్త డెవలప్మెంట్స్ వచ్చేసినాయి. మాకు ఏం ఇప్పుడు తెలిసిందంటే రీసెర్చ్ ద్వారా ఊపిరితిత్తు క్యాన్సర్ కణాల లోపల ప్రతి పేషెంట్ కి కొన్ని యూనిక్ డిఎన్ఏలో మ్యూటేషన్స్ ఉంటాయి. ఈ మ్యూటేషన్ వల్లనే క్యాన్సర్ ఫార్మ్ అవుతుంది, ఈ మ్యూటేషన్ వల్లనే క్యాన్సర్ పెరుగుతుంది. ఇప్పుడు చాలా రకాల మ్యూటేషన్స్ డయాగ్నోజ్ అయింది, అండ్ ప్రతి రకాల మ్యూటేషన్ కి టార్గెటెడ్ ఓరల్ మెడిసిన్స్ వచ్చేసినాయి మార్కెట్ లో. సో ఇప్పుడు ఒక 10 రకాల మ్యూటేషన్స్ ఉన్నాయి. మనం ప్రతి ఊపిరితిత్తు క్యాన్సర్ డయాగ్నోజ్ అయిన తర్వాత ఈ మ్యూటేషన్స్ ఆ మనిషికి ఏ మ్యూటేషన్ ఉంది అదే మ్యూటేషన్ కి టార్గెట్ చేయడానికి టార్గెటెడ్ మెడిసిన్ ద్వారా ట్రీట్మెంట్ చేస్తున్నాం. దీనివల్ల పేషెంట్ కి కీమో లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏం రావు, అండ్ మన ఇచ్చేది ట్రీట్మెంట్ వల్ల సక్సెస్ రేటు క్యూర్ రేట్ పెరిగిపోతుంది. అండ్ ఈవెన్ 4th స్టేజ్ క్యాన్సర్ తో పాటు కూడా చాలా సంవత్సరం బతకడానికి అవకాశం పెరిగిపోతుంది. సో ఈ మ్యూటేషన్ టెస్ట్ చేయడానికి ఈ మషిన్ చాలా ఇంపార్టెంట్. సో అందరికీ తెలుసు దట్ ఏదైనా లంగ్ క్యాన్సర్ పేషెంట్ ఏదైనా క్యాన్సర్ ఉంటే మనము బయోప్సీ చేసి ప్రూవ్ చేయాలి దట్ ఆయనకి క్యాన్సర్ ఉంది. సో ఇదే బయోప్సీ శాంపుల్ మీదనే ఈ మ్యూటేషన్ టెస్టింగ్ ఈ మషిన్ ద్వారా అవుతుంది. అండ్ ఇప్పుడు మనం హాస్పిటల్లో ఈ మషిన్ ఎందుకు ఇన్స్టాల్ చేశాం, ఎందుకంటే ఇప్పుడు వరకు చాలా హాస్పిటల్స్ ఏం చేస్తారు, బయోప్సీ శాంపుల్ వాళ్ళ దగ్గర వస్తే వాళ్ళు బయట వేరే ల్యాబ్స్ కి ఈ శాంపుల్ పంపిస్తారు టెస్టింగ్ కోసం, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇన్ హౌస్ ఫెసిలిటీ లేదు. కానీ ఇలా బయట పంపిస్తే రిపోర్ట్ రావడానికి చాలా రోజు పడుతుంది, 2-3 వారం పడుతుంది. అండ్ ఈ మధ్యలో పేషెంట్ కండిషన్ ఇంకా ఖరాబ్ అయిపోతుంది, అండ్ మన ట్రీట్మెంట్ స్టార్ట్ అవడానికి చాలా డిలే అవుతుంది. సో ఇన్ హౌస్ మనం ఈ మషిన్ పెట్టిన తర్వాత మనకి రిపోర్ట్ ఒక వారం 10 రోజుల లోపలే వచ్చేస్తుంది, అండ్ మనం ఇమ్మీడియట్ గా పేషెంట్ కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఒక అడ్వాన్స్డ్ స్టేజ్ పేషెంట్ కి కూడా మనం ఇమ్మీడియట్ గా స్టెబిలైజ్ చేయొచ్చు. అది ముఖ్య కారణం ఈ మషిన్ కి మనం ఇన్ హౌస్ పెట్టేది. సో ఇది జస్ట్ వన్ ఆఫ్ ది కొత్త ట్రీట్మెంట్ అడ్వాన్సెస్ మన అవైలబిలిటీ యశోద హాస్పిటల్లో ఉండేది. ఈ మషిన్ కాకుండా ప్రతి క్యాన్సర్ విషయంలో మన దగ్గర లేటెస్ట్ టెక్నాలజీ ఉంది. సో రోబోటిక్ సర్జరీ అందరికీ తెలుసు. ఇప్పుడు సర్జరీలో కొత్త అడ్వాన్స్మెంట్ అయితే రోబోటిక్ సర్జరీ. అది మన హాస్పిటల్లో మొదటి నుంచి ఎప్పుడు హాస్పిటల్ స్టార్ట్ అయింది అప్పటి నుంచి రోబోటిక్ సర్జరీ ఫెసిలిటీ ఉంది. రేడియేషన్ ట్రీట్మెంట్ అందరికీ తెలుసు దట్ ఆల్మోస్ట్ ఎవ్రీ క్యాన్సర్ పేషెంట్ కి ఎప్పుడైనా ఒకసారి రేడియేషన్ ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. రేడియేషన్ లో యశోద హాస్పిటల్లో ఇండియాలో ఫస్ట్ MRI లీనాక్ మషిన్ ఇన్స్టాల్ చేశారు. సో ఈ MRI లీనాక్ మషిన్ ద్వారా ఏమవుతుందంటే మనకు కావాల్సింది ఎక్కడ చోటుకి రేడియేషన్ ఇవ్వాలి, రేడియేషన్ అక్కడికే ఎక్కువ పోతుంది. మిగతా పక్కన ఉండేది నార్మల్ ఆర్గన్స్ కి రేడియేషన్ ద్వారా డ్యామేజ్ సైడ్ ఎఫెక్ట్స్ మనం చాలా వరకు తగ్గియచ్చు. సో ఇది ఎస్పెషలీ మన బ్రెయిన్ క్యాన్సర్స్ కి, మన ప్రోస్టేట్ క్యాన్సర్స్ కి, లివర్ లో ఉండేది క్యాన్సర్స్ కి చాలా బాగా పని చేస్తుంది. అండ్ మన సైడ్ ఎఫెక్ట్స్ ట్రీట్మెంట్ ద్వారా చాలా తక్కువ ఉండదు. సో ప్రతి ఫీల్డ్ లో, సర్జికల్ ఫీల్డ్ లో, మెడికల్ ఫీల్డ్ లో, రేడియేషన్ ఫీల్డ్ లో, ఈ 3 ముఖ్యం ఫీల్డ్స్ ఏదైనా క్యాన్సర్ ట్రీట్మెంట్ కి సక్సెస్ఫుల్ గా చేయడానికి ఇవి అన్ని ఫీల్డ్స్ లో మన యశోద హాస్పిటల్ సిటీలో లేటెస్ట్ టెక్నాలజీ ఉంది.
అండ్ దీని ద్వారా మనం చాలా పేషెంట్స్ కి మేము హెల్ప్ చేస్తున్నాం. అండ్ ఎవరైనా పేషెంట్ మన దగ్గర వస్తే మేము అందరు టీం లాగా పని చేస్తాము. ఒక ఏదైనా కాంప్లెక్స్ కేసెస్ ఉంటే మన హాస్పిటల్లో ప్రతి వారానికి ఒకసారి ఒక ట్యూమర్ బోర్డ్ అని ఒక మీటింగ్ ఉంటది. ఆ మీటింగ్ లో అందరూ వస్తారు, సర్జికల్, మెడికల్, రేడియేషన్, పథాలజీ వాళ్ళు, పెట్ స్కాన్ వాళ్ళు అందరు కలిసి ఈ కాంప్లెక్స్ కేసెస్ కి డిస్కస్ చేసి ఈ పేషెంట్ కి ఒక టీం లాగా అందరూ వాళ్ళు బ్రెయిన్ యూజ్ చేసి మనం మాక్సిమం క్యూర్ రేట్ ఎలా ఇవ్వచ్చు ఈ పేషెంట్ కి, కొత్త ట్రీట్మెంట్ డెవలప్మెంట్స్ మొత్తం వరల్డ్ లో జరిగేది విశేషాలు గురించి కూడా మనం ఆలోచనలు చేసి ఆ పేషెంట్ కి ఆ ట్రీట్మెంట్స్ ఇస్తున్నాం. సో మనం దిస్ ఇస్ ద మెయిన్ మెసేజ్ విచ్ ఐ వాంట్ టు సెండ్, దట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇప్పుడు చాలా మారిపోయింది. అండ్ దీంట్లో ఒక స్టెప్ మేము తీసుకున్నాం, ఈ ఇన్ హౌస్ ఎన్జిఎస్ మషిన్ పెట్టి పేషెంట్స్ కి మనము ఈ అడ్వాంటేజ్ మేము పాస్ ఆన్ చేస్తున్నాం. మీకు ఏమైనా అడగాలంటే ఏమైనా డౌట్స్